బిడ్డల కోసం ప్రాణాలతో పాటు మానలను వదులుకున్న తల్లులను ఎందరినో చూశాం. కానీ ఓ తల్లి బిడ్డని సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ఓ యువతి బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న నేపథ్యంలో 100కు డయల్ చేసి కదిరి పట్టణ పోలీసులకు తెలిపింది. ఓ తల్లి తన చేతికి పసిపాపను అప్పగించి బాత్రూంకు వెళ్లి వస్తానని చెప్పి ఎంతసేపటికి రాలేదని సమాచారం వచ్చింది. ఇక హుటాహుటిన పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ వెతికినా ఆ తల్లి ఆచూకీ తెలియలేదు. అనంతరం పోలీసులు పసిపాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అయితే బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాల ఆధారంగా బిడ్డ తల్లి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పట్టణ సీఐ నారాయణరెడ్డి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆమె ఆచూకీ కనుక్కొని పాపను తల్లి వద్దకు చేరుస్తామన్నారు. ఈలోగా పాప ఆరోగ్య క్షేమాలు తెలుసుకోవడానికి కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం మాకు సుమారు 5 గంటల 10 నిమిషాల సమయంలో డైల్ 100 ఒక ఫోన్ వచ్చింది. ఒక మహిళ వేరే అమ్మాయికి చిన్న పాపను అప్పగించేసి అక్కడ నుండి వెళ్ళిపోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము అక్కడ మా స్టాఫ్ను పంపడం జరిగింది. అక్కడ విచారిస్తే సాయి కళ్యాణి అనే ఒక అమ్మాయి ప్రొద్దుటూరు చెందిన మా అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయికి నేను 10 నిమిషాల్లో బాత్రూమ్ పోయేస్తానని చెప్పేసి ఒక చిన్న పాపను అప్పగించేసి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి గురించి వెతికిన తర్వాత అక్కడ సమాచారం లేకపోతే ఆ అమ్మాయి డైల్ 100కి ఫోన్ చేయగా మేము మా స్టాఫ్ను పంపించాము. అక్కడ మేము మా సిబ్బంది కూడా మొత్తం వెతికినా కూడా ఆ అమ్మాయి జాడ కనిపించలేదు. ఈ విషయంలో చిన్న పాపను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం మాకు సుమారు 5 గంటల 10 నిమిషాల సమయంలో డైల్ 100 ఒక ఫోన్ వచ్చింది. ఒక మహిళ వేరే అమ్మాయికి చిన్న పాపను అప్పగించేసి అక్కడ నుండి వెళ్ళిపోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము అక్కడ మా స్టాఫ్ను పంపడం జరిగింది. అక్కడ విచారిస్తే సాయి కళ్యాణి అనే ఒక అమ్మాయి ప్రొద్దుటూరు చెందిన మా అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి. ఆ అమ్మాయికి నేను 10 నిమిషాల్లో బాత్రూమ్ పోయేస్తానని చెప్పేసి ఒక చిన్న పాపను అప్పగించేసి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి గురించి వెతికిన తర్వాత